తెలంగాణలో ఒకవైపు ఎన్నికల సంబంధించిన హడావుడి కొనసాగుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాలపైన కూడా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. దానిపైన కూడా నిన్న చూసాము. భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ని విచారణ చేసిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. అనేక విధాలుగా కుట్రలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన. ఎన్నికల టైంలో అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ అంశం గురించి అయితే మాట్లాడదాం. మనతోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. ఎట్లా చూస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగానే ఇవన్నీ చేస్తూ ఉంది అన్నట్టుగా ఆరోపిస్తూ ఉన్నారు. అసలు చట్టం తన పని తాను చేసుకోవచ్చుందని కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ కూడా ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు? ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత స్పష్టంగా పొందుపరిచి రాజ్యాంగంలోని సామాన్యునికైనా ఉన్న సంపన్నునికైనా ఒక చట్టము తన పని తాను చేసుకుంటూ పోతుంది. ప్రతి పౌరుడు కూడా సమాన హక్కులు సమాన విధులు ఉన్నాయని సంగతి తెలిసిన విషయమే. కానీ నిన్న బీఆర్ఎస్ వాళ్ళు చేసిన హంగామా ప్రజాస్వామ్యమే పర్యసిస్తుంది. అదేవిధంగా ప్రజాస్వామ్యానికే ఇలాంటి చాతలు గొడ్డలు పెట్టు. మీరు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ పాల్పడకపోతే మీరు ఇంత హంగామా చేయవలసిన అవసరం ఏముంది? కేసీఆర్ గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ దర్యాప్తు సంస్థకు సహకరిస్తే ఇంత హంగామా సృష్టించి ఏదో రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేసిర్రు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కేసీఆర్ గారని సందర్భంగా మంజూరు చేస్తాం. మీరు నిజంగా అప్పటి పిసిసి అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటి సమీపంలో ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ కుటుంబ రహస్యాలు తెలుసుకోకపోతే ఆ హార్డ్ డిస్కులన్నీ మూసీ నదిలో ఎందుకు వేయడం జరిగింది? అదేవిధంగా వికారాబాద్ అడవులలో కట్టర్లతోని కోసి ఆ యొక్క హార్డ్ డిస్క్లను ఎందుకు ధ్వంసం చేయవలసి వచ్చిందో కేసీఆర్ గారు చెప్పవలసిన అవసరం లేదు. అదేవిధంగా బడా పారిశ్రామికవేత్తలను అదేవిధంగా సినిమా తారలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి అందుకున్నంత దోచుకొని ఈరోజు మరి ఏదో శుద్ధపూస కథలు చెప్తా ఉంటే ప్రజాస్వామ్యం పర్యసించదని సందర్భంగా మనవి చేస్తాను. ఇంకొక మాట ఏమంటారు? ఇది రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. రేవంత్ రెడ్డి గారికి అసలు ఈ యొక్క కక్షపూరిత రాజకీయాలు చేయవలసిన అవసరం లేదు. నిజంగానే కక్ష రాజకీయాలు చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల పైచిలకు నెలలైనప్పుడు కూడా ఏ రోజు కూడా కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదు. ఒకవేళ కక్ష సాధింపు రాజకీయాలే చేయదలుచుకుంటే మన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకో నెల రోజులకో కక్షపూరిత రాజకీయాలు చేసే ఇప్పటి వరకు మీరు చెంచలు కూడా చెర్లపల్లిలో జైల్లో ఉండేవాళ్ళు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చట్టం తన పని తాను చేసుకుని పోతుంది కాబట్టి చట్టం మీద ప్రజాస్వామ్యం మీద న్యాయం మీద విలువలు ఉన్న వ్యక్తి కాబట్టి చట్టం మీద వదిలిపెట్టి ఈరోజు మరి రాష్ట్రానికి ఒక భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాతగా ఇవాళ శాశ్వత నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రయత్నిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని కక్ష సాధింపు చెయ్యాలని రాజకీయ కుట్రని మీరు నిజంగా ఏమీ చేయకపోతే ఇంత అలజడి ఎందుకు సృష్టిస్తారు? ఇంత భయం ఎందుకు సృష్టిస్తారు? ఇంత మీడియా అట్రాక్షన్ ఎందుకు చేస్తారు? మీరు తప్పు చేసిరు కాబట్టే 1000 కోట్ల రూపాయలు దండుకున్నారు కాబట్టే మీ భయం మేమతోని మీరు వణికిపోతున్నారు. కనుక చట్టం ముందు అందరు సమానులే. సామాన్యుడు కానీ నుంచి పేదవాడు కానీ సామాన్యుడు కానీ సంపన్నుడు కూడా ఆ చట్టం ముందర సమానమే. దయచేసి కేసీఆర్ గారు వయసురీత మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మీరు నిజంగా నీతి మంత్రులైతే ఏ తప్పు చేయకపోతే, ఏ దొంగతనాలకు పాటుపోతే, ఏ అవినీతికి పాటుపడబోతే స్వచ్ఛందంగా వచ్చి దర్యాప్తు సంస్థల ముందు మీ యొక్క వాంగ్మూలం ఇవ్వాలని ఈ సందర్భంగా నేను వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీ యొక్క సీఎంని అంటే రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దహనం చేయడం కావచ్చు, లేకుంటే కొన్ని పదాలు మాట్లాడడం కావచ్చు, తొండల గురించి మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ ఎట్లా చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళను నిజంగా తొండలు ఇడిచి కొట్టాలని మా గౌరవ ముఖ్యమంత్రి, అది వాస్తవమే. తప్పు చేయని వాళ్ళు వీళ్ళెందుకు ఉలికి పడుతున్నారు అని నేను అడుగుతున్నా. ఎప్పుడైతే తప్పు చేస్తారో భారత శిక్షా స్మృతుల కింద వాళ్ళని ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. అంతేగాని చట్టాన్ని మేము చేతిలో తీసుకోలేము. తప్పు చేసినందుకు ఇలా దర్యాప్తు సంస్థలైనా ఏసీబీ కానీ సిట్ కానీ అదేవిధంగా అనేక దర్యాప్తు కేంద్ర సంస్థలు ఉన్నాయి కాబట్టి తప్పు చేసిన వాళ్ళని మాత్రం చట్ట పరిధిలో శిక్షించక తప్పదు. కానీ మేము తప్పే చేయలేదు, మేము 10 సంవత్సరాలు దోచుకోలేదు, మేము 10 సంవత్సరాల క్రితం మీ జీవితాలు ఏముండే, 10 సంవత్సరాల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఈరేస్ కేసు కానీ
ఈ రేస్ కేసులో ఏమన్నారు కేటీఆర్ గారు, ఈ లొటపీస్ కేసు అన్నారు. ఈ లొటపీస్ కేసులకు ఈ సిట్కు మరి ఎందుకు భయపడి వస్తారు? మీరు ఎందుకు భయపడి వస్తారు? మీరు పారదర్శకంగా వచ్చి మీరు ఆ యొక్క అధికారులకు సహకరించేది పోయి పెద్ద ర్యాలీలు తీసి ఏదో బీఆర్ఎస్ని శ్రేణులందరూ రెచ్చగొట్టే విధంగా టీఆర్ఎస్ భవన్ ముంగట పెద్ద అలజడి సృష్టిస్తే ఇక్కడ భయపడేటోళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఉన్నది టైగర్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజలు ఆశీర్వదించిన పాలన, ప్రజలు ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ నాయకులు. 2 సంవత్సరాల నుండి ఏం నిరూపించలేదు కదా, ఇంకా ఏం నిరూపిస్తారు అన్నట్టుగా 2 సంవత్సరాల నుంచి 6 గ్యారంటీలతోని అనేక పథకాలు తీసుకొచ్చినాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎల్బీ స్టేడియం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిరో ఆ రోజు నుంచి అదే ఎల్బీ స్టేడియం సాక్షిగా 60,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది. అదేవిధంగా మరి ఎన్నో దీర్ఘకాలికంగా ఉద్యోగాలు లేక బాధపడుతున్న ఆర్టీసీ కార్మికులను భర్తీ చేసిన చరిత్ర మాది. టీఎస్పీసీ ప్రక్షాళన చేసి తద్వారా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడం. గతంలో 13 సంవత్సరాలుగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేని దరిద్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 10 నెలల్లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి అదేవిధంగా టీఎస్పీసీ ద్వారా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నాం. ఒకటే ముఖ్యమంత్రి గారికి ఉన్న దూరదృష్టి, ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఈ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలతో పోటీ కాదు, సింగపూర్, జర్మనీ, జపాన్, టోక్యోతో పోటీ పడాలనే ఒక దూరదృష్టి గల ముఖ్యమంత్రి కాబట్టే ఈరోజు మరి అభివృద్ధి దశలో పోతున్న మన రాష్ట్రాన్ని ఈ టీఆర్ఎస్ నాయకులు కానీ అదే బీఆర్ఎస్ నాయకులు అడ్డుపులో వేసి అడ్డుకుంటే సూర్యుని మీద దుమ్ము వస్తే మన మీదనే పడుతున్న సంగతి టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నా. అంటే అనేక సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది అన్నిట్లలో, అంటే ఇటు కాళేశ్వరం కావచ్చు, గొర్రెల పంపిణీలలో కావచ్చు, రేషన్ బియ్యం అన్ని స్కాములు అని చెప్పింది, ఎక్కడ కూడా నిరూపించలేదు. లాస్ట్ టైం కూడా ఇది ఏదైతే కాళేశ్వరం సంబంధించింది అది తీసుకొని సిబిఐకి ఇచ్చింది, ఈ కేసును తీసుకొని కూడా సిబిఐకి ఇస్తే వీళ్ళు తేల్చేది ఏం లేదన్నట్టుగా చెప్తున్నారు కదా, వీటిని ఎలా వస్తుంది? అంటే గవర్నమెంట్, ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ కానీ దర్యాప్తు సంస్థలకు ఇస్తారు. ఆ దర్యాప్తు సంస్థలు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా శిక్ష ఉంటుంది. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేటీఆర్ గారు, కేసీఆర్, హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా శిక్ష పడుతుంది. ఎందుకంటే కోట్ల రూపాయలు జస్టిస్ ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగానే కదా ఈరోజు సిట్టు బృందం ఏర్పడేది. అందుకొరకే తప్పు చేసింది కాబట్టి ఈ రేస్ కేసులే కానీ, కాళేశ్వరంలే కానీ, అదేవిధంగా జన్వాడ ఫామ్ హౌస్ మీదే అన్ని రకాలుగా దర్యాప్తులు జరుగుతాయి. అదేవిధంగా మీరు అన్నట్టు ఏదైతే గొర్రెలు కానీ, మేకలు కానీ దాని మీద కూడా ఒక్కొక్కటి ఇటు అభివృద్ధి చేస్తేనే అవినీతి మీద ఉక్కుపాదం పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు.